అందరికీ స్వాగతం. ఈరోజు మనం మ్, బౌద్ధమతంలోని ఒక చాలా లోతైన, చెప్పాలంటే ఒక పెద్ద శిఖరాన్ని అధిరోహించబోతున్నాం. అవును. దాని పేరు 30 పారమితల మార్గం. సరిగ్గా. ఇది కేవలం ఏదో సద్గుణాల జాబితా కాదు కదా, అస్సలు కాదు. ఒక ఆదర్శం కోసం మానవ సంకల్పం ఎంత దూరం వెళ్ళగలదో చెప్పే ఒక పటం లాంటిది. మన ఈ చర్చకు ఆధారం ది 30 పర్ఫెక్షన్స్ ఆఫ్ ది బోధిసత్వ పాత్ అనే గ్రంథంలోని కొన్ని విశ్లేషణలు. అవును. ఆ గ్రంథం నుంచే మనం ఈ వివరాలు తీసుకున్నాం. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా ఈ సామ్యత్రింశ పారమిత అంటే ఏమిటి? దీని నిర్మాణం ఎలా ఉంటుంది కొంచెం చెప్పండి. తప్పకుండా. చూడ్డానికిది చాలా క్లిష్టంగా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఒక పక్కా నిర్మాణముంది. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది. పునాదిలో 10 ప్రాథమిక సద్గుణాలున్నాయి. 10. అవును, 10. వాటిని పారమితలు అంటారు. అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. ఏమిటది? ప్రతి సద్గుణానికి మళ్ళీ 3 వేర్వేరు స్థాయిలుంటాయి. 3 స్థాయిలా? అంటే 10 ఇంటూ 3 మొత్తం 30. సరిగ్గా. మొత్తం 30 పరిపూర్ణతలు. ఒక్క నిమిషం, సద్గుణాలకు కూడా స్థాయిలుంటాయా? అంటే మంచి పనులకు కూడా గ్రేడ్లున్నాయన్నమాట. అసలు ఈ విభజన ఎందుకు అవసరం? మంచి ప్రశ్న. ఇక్కడ ఉద్దేశం మంచి పనులను కొలవడం కాదు, మరి? ఆ పని వెనుకున్న త్యాగాన్ని, ఆ సంకల్పాన్ని అర్థం చేసుకోవడం. ఓహో, త్యాగమాధారంగా. అవును. ఈ 3 స్థాయిలు చేసే త్యాగం యొక్క తీవ్రత ఆధారంగా విభజించబడ్డాయి. మొదటిది పారమిత లేదా సాధారణ పరిపూర్ణత. సాధారణ పరిపూర్ణత. ఇందులో ఒక వ్యక్తి తన బాహ్య వస్తువులు అంటే సంపద, ఆస్తులు, హ్మ్, చివరికి తన కుమారులు, కుమార్తెలు వంటి కుటుంబ సభ్యులను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. ఆగండి, ఏమన్నారు? కుటుంబాన్ని త్యాగం చేయడమా? అదే సాధారణ స్థాయి అంటేనే నాకు కొంచెం షాకింగ్గా ఉంది. నిజమే. మన సమాజంలో అదే అతిపెద్ద త్యాగంగా చూస్తాం కదా. కాని మీరు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే అంటున్నారు. అప్పో, దీని తర్వాత స్థాయి ఇంకా తీవ్రంగా ఉంటుందా? ఖచ్చితంగా. రెండవది ఉపపారమిత అంటే ద్వితీయ పరిపూర్ణత. ఓకే, ఇక్కడ త్యాగం బయటి ప్రపంచం నుండి స్వంత శరీరంలోకి వస్తుంది. అంటే? ఈ స్థాయిలో ఒక వ్యక్తి తన స్వంత శరీర భాగాలను అంటే రక్తం, మాంసం, కళ్ళు వంటి అవయవాలను త్యాగం చేస్తాడు. నేను సరిగ్గానే విన్నానా? సొంత కళ్లను, రక్తాన్ని ఇవ్వడం, ఇది ఇంకా రెండో స్థాయి మాత్రమేనా? అవును. అంటే దీనికన్నా తీవ్రమైనది ఇంకొకటుందా? నా ఊహకు అందడం లేదు. ఉంది. మూడవది అత్యున్నతమైనది. దాని పేరు పరమార్థ పారమిత. పరమార్థ పారమిత? అంటే అత్యున్నత పరిపూర్ణత. ఈ స్థాయిలో ఒక వ్యక్తి తన ప్రాణాన్నే త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. ప్రాణాన్నేనా? అవును. సంపదతో మొదలై శరీర అవయవాల మీదుగా ప్రాణత్యాగం వరకు వెళ్లే ఈ ప్రయాణమే ఈ 30 పారమితల సారం. ఇది వింటుంటే అసలు విషయం సద్గుణాలు కాదేమో, సంకల్పం యొక్క తీవ్రత అనిపిస్తోంది. సరిగ్గా పట్టుకున్నారు. మనం సాధారణంగా మంచి పనులు చేయడం గురించి ఆలోచిస్తాం. కానీ ఈ ఫ్రేమ్వర్క్ ఒక లక్ష్యం కోసం మనల్ని మనం ఎంతవరకు విచ్ఛిన్నం చేసుకోగలమనేదాన్ని కొలుస్తోంది. ఒక రకంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నా, మరో రకంగా కొంచెం భయానకంగా కూడా ఉంది. అవును. ఇది కేవలం నైతిక సూత్రాల గురించి కాదు, ఒక ఆదర్శం కోసం మానవ సంకల్పం ఎంత దూరం వెళ్లగలదో చూపిస్తుంది. సరే, కొన్ని ఉదాహరణలు తీసుకుని ఈ 3 స్థాయిలు ఎలా పనిచేస్తాయో చూద్దాం. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అందరికీ తెలిసిన దానంతో మొదలు పెడదామా? తప్పకుండా. దానం విషయంలో సాధారణ పరిపూర్ణత అంటే పారమిత. మనమిందాక చెప్పుకున్నట్టు సంపదను, కుమారులను, కుమార్తెలను దానం చేయడం. ఓకే. ద్వితీయ పరిపూర్ణత అంటే ఉపపారమిత, తన సొంత శరీర భాగాలైన రక్తం, మాంసం, కళ్ళు వంటివి ఇవ్వడం. సరే. ఇక అత్యున్నత పరిపూర్ణత అంటే పరమార్థ పారమిత, తన ప్రాణాన్నే దానం చేయడం. ఓకే, ఇది స్పష్టంగా ఉంది. ఇవన్నీ మనం ఇచ్చేవాటికి సంబంధించినవి. కానీ కొన్ని సద్గుణాలు మనల్ని మనం నియంత్రించుకోవడానికి సంబంధించినవి కదా. ఉదాహరణకు శీలం లేదా నైతికత. మంచి పాయింట్. ఆ విషయంలో ఈ 3 స్థాయిల త్యాగం ఎలా వర్తిస్తుంది? అక్కడ త్యాగం చేయడానికి ఏముంటుంది? చాలా మంచి ప్రశ్న. శీలం విషయంలో త్యాగమనేది మన సుఖాన్ని, మన భద్రతను వదులుకోవడం. ఎలా? ఉదాహరణకు సాధారణ స్థాయిలో తన సంపదను, కుటుంబాన్ని కోల్పోవాల్సి వచ్చినా సరే నైతికతను వదలకపోవడం. ఓకే, అర్థమైంది. రెండో స్థాయికొచ్చేసరికి తన సొంత శరీర అవయవాలను కోల్పోవాల్సి వచ్చినా నైతికతను వదలకపోవడం. అంటే తనను తాను రక్షించుకోవడానికి కూడా అబద్ధం చెప్పకుండా ఉండడం లాంటిదా? సరిగ్గా అదే. ఇక అత్యున్నత స్థాయిలో ప్రాణం పోతున్నా సరే
నైతికతను విడిచిపెట్టకపోవడం. దానం, శీలమనేవి మనం చేసే పనులకు సంబంధించినవి, కాని కొన్ని సద్గుణాలు మన అంతర్గత స్థితికి సంబంధించినవి. ఉదాహరణకు క్షాంతి లేదా సహనం. అవును, క్షాంతి. ఇది చాలా కష్టం గదా. మనల్ని ఎవరో సోషల్ మీడియాలో చిన్న మాటంటేనే మనం రోజంతా బాధపడతాం. అలాంటిది శరీరాన్ని హింసించేవారి పట్ల సహనం చూపించడం, ఇది సాధ్యమేనా? ఇది మానవ సహజ ప్రవృత్తికి పూర్తిగా విరుద్ధంగా అనిపించవచ్చు. నిజమే. క్షాంతి విషయంలో మొదటి స్థాయి మన సంపదకు హాని కలిగించిన వారి పట్ల సహనం, క్షమ చూపించడం. ఓకే. ద్వితీయ పరిపూర్ణత స్థాయిలో తమ శరీర భాగాలకు హాని కలిగించిన వారి పట్ల, అంటే ఒక చేయి నరికినా, కన్ను పోగొట్టినా వారి పట్ల ద్వేషం లేకుండా సహనంతో ఉండాలి. ఇది వినడానికే కష్టంగా ఉంది. ఇక అత్యున్నత పరిపూర్ణత అంటే తమ ప్రాణాలు తీస్తున్న వారి పట్ల కూడా కోపం, ద్వేషం లేకుండా ప్రశాంతంగా సహనంతో ఉండటం. ద్వేషం లేకపోవడం ఒక ఎత్తు, కానీ సహనంతో ఉండటం ఎలా సాధ్యం? అసలు ఆ మానసిక స్థితి ఎలా ఉంటుంది? బౌద్ధ గ్రంథాలలో ఇలాంటి వారి ఉదాహరణలేమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. జాతక కథలలో క్షాంతివాది అనే ఒక ఋషి కథ ఉంటుంది. చెప్పండి. ఒక రాజు ఆ ఋషి సహనాన్ని పరీక్షించడానికి సైనికులతో అతని చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు నరికించేస్తాడు. అయ్యో! అయినా ఆ ఋషి ఏమాత్రం కోపం ప్రదర్శించకుండా రాజు పట్ల కరుణతోనే ఉంటాడు. అది ఈ అత్యున్నత స్థాయి క్షాంతికి ఒక ఉదాహరణ. ఆ కథ వింటుంటే ఇది సహనం కన్నా మించిందనిపిస్తోంది. ద్వేషం లేకపోవడమే కాదు, అవతలి వ్యక్తి పట్ల కరుణ చూపించడం. అవును, కరుణ. అంటే ఇది మెత్త లేదా ప్రేమపూర్వక దయ అనే సద్గుణంతో ముడిపడిందేమో. సరిగ్గాదే. అత్యున్నత స్థాయిలో ఆ వ్యక్తి హాని చేస్తున్న వారిని శత్రువుగా చూడడు. మరి ఎలా చూస్తాడు? వారిని అజ్ఞానం, ద్వేషం అనే మానసిక విశాల బందీలుగా చూస్తాడు. వారి చర్య వారి బాధ నుండి పుడుతోందని అర్థం చేసుకుంటాడు. అందుకే వారిపై కోపం బదులు జాలి, కరుణ కలుగుతాయి. ఈ చర్చ తర్వాత నాకు ఒక విషయం స్పష్టమవుతోంది. పరిత్యాగం లేదా నైష్క్రమ్యం అనే సద్గుణం కూడా బహుశా ఇలాగే ఉంటుందేమో. అంటే సంపద, కుటుంబాన్ని వదిలి ఒక భిక్షుగా మారటం మొదటి స్థాయి అయితే, అవును, ఆ తర్వాత శరీరావయవాలపై, అందంపై, ఆరోగ్యంపై ఉన్న వ్యామోహాన్ని వదిలి పూర్తిగా నిరాడంబరంగా జీవించడం ద్వితీయ పరిపూర్ణత. ఇక చివరగా ప్రాణం మీద కూడా ఆశ వదులుకుని ఏ క్షణమైనా మరణానికి సిద్ధపడి పరిత్యాగాన్ని స్వీకరించడం అత్యున్నత పరిపూర్ణత. ప్రతి సద్గుణంలోనూ ఈ త్యాగం యొక్క తీవ్రత పెరుగుతూ పోవడమే ఇక్కడ అసలు విషయం. సరే, మనం ఈ కఠినమైన శిఖరాన్ని చాలా దూరమెక్కాం. త్యాగాల తీవ్రతను అర్థం చేసుకున్నాం. కాని అసలు ప్రశ్న మిగిలే ఉంది. ఎందుకు ఇంతటి కఠినమైన, దాదాపు అసాధ్యమైన పరిపూర్ణతలను ఎందుకు సాధించాలి? ఈ పర్వతం శిఖరాగ్రాన ఏముంది? ఇప్పుడు మనం అసలు విషయానికి వచ్చాం. ఈ పరిపూర్ణతల స్థాయికి, సాధించే జ్ఞానోదయం స్థాయికి మధ్య ప్రత్యక్ష సంబంధముంది. ఓహో! ముఖ్యంగా బౌద్ధ మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ 30 పరిపూర్ణతలను పూర్తి చేయాల్సిన అవసరం లేదు. లేదు. వారి వారి ఆధ్యాత్మిక లక్ష్యాన్ని బట్టి వారి పూర్తి చేయాల్సిన పారమితల సంఖ్య మారుతుంది. ఆసక్తికరంగా ఉంది. అంటే వేరువేరు మార్గాలకు వేరువేరు అవసరాలు ఉన్నాయన్నమాట. సరే, అయితే ఈ మొదటి స్థాయి త్యాగాలు అంటే 10 సాధారణ పారమితులు పూర్తి చేస్తే ఎక్కడికి చేరుకుంటారు? 10 సాధారణ పారమితలను పూర్తి చేసిన వారు శ్రావక మార్గంలో అర్హంతులుగా మారడానికి అర్హత సాధిస్తారు. శ్రావకులు అంటే శిష్యులు. వీరు బుద్ధుని బోధనలను విని వాటిని ఆచరించి ఆయన మార్గదర్శకత్వంలో విముక్తిని పొందుతారు. ఓకే, అంటే 10 పారమితలు పూర్తి చేస్తే బుద్ధుని సహాయంతో ముక్తి పొందవచ్చు. సరే, మరి రెండో స్థాయి త్యాగం చేసేవారు, అంటే తమ శరీర భాగాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడేవారు. వారి గమ్యమేమిటి? 20 పారమితలను అంటే 10 సాధారణ మరియు 10 ద్వితీయ పారమితలను పూర్తి చేసినవారు ప్రత్యేక బుద్ధుడు లేదా పచ్చేక్ బుద్ధ అవుతారు. ప్రత్యేక బుద్ధుడు. వీరు ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా సొంతంగా జ్ఞానోదయం పొందుతారు. కాని వారికి ఇతరులకు ధర్మాన్ని వ్యవస్థాబద్ధంగా బోధించే సామర్థ్యం ఉండదు. వారు ఒంటరి మేధావులు లాంటివారు. అంటే వారు జ్ఞానాన్ని పొందుతారు, కాని దాన్ని ప్రపంచానికి పంచలేరు. ఒక సోలో జీనియస్ లాగా. అవును. ఇక మిగిలింది మూడో స్థాయి, అత్యున్నత త్యాగం చేసేవారు. మొత్తం 30 పారమితులను పూర్తి చేసినవారు. వారే మనం వినే బుద్ధుడవుతారా? ఖచ్చితంగా. వారే సమ్మసంబుద్ధుడు
లేదా విశ్వవ్యాప్త బుద్ధుడు అవుతారు. సమ్మసంబుద్ధుడు? మొత్తం 30 పారమితులను పూర్తి చేసిన వారు మాత్రమే ఈ స్థాయికి చేరుకుంటారు. వీరికి ధర్మాన్ని తిరిగి కనుగొని దానిని ప్రపంచానికి బోధించి అసంఖ్యాకమైన జీవులను విముక్తి మార్గం వైపు నడిపించగల సామర్థ్యం లభిస్తుంది. అద్భుతం! త్యాగం ఎంత గొప్పదైతే ఫలితం కూడా అంత గొప్పగా ఉంటుందన్నమాట. నిజానికి ఈ వర్గీకరణ చర్యపిటకం మరియు పారమిత ప్రకరణం వంటి ప్రామాణిక బౌద్ధ గ్రంథాల నుండి వచ్చింది. ఇది ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈరోజు మన చర్చ మొత్తం విన్నాక ఈ భావన యొక్క గాఢత స్పష్టంగా అర్థమవుతోంది. మనం 10 ప్రాథమిక సద్గుణాలతో ప్రయాణం మొదలుపెట్టాం. అవును. అవి త్యాగం అనే కొలమానంపై 3 తీవ్రమైన స్థాయిలుగా ఎలా విస్తరిస్తాయో చూశాం. సంపద నుండి మొదలై శరీర అవయవాలను, చివరికి ప్రాణాన్ని కూడా త్యాగం చేయడం వరకు వేరువేరు ఆధ్యాత్మిక లక్ష్యాలతో ముడిపడి ఉన్నాయని కూడా తెలుసుకున్నాం. నిజమే. 10 పారమితులు శిష్యునికి, 20 ఒంటరి బుద్ధునికి, మొత్తం 30 విశ్వవ్యాప్త బుద్ధునికి అవసరమని అర్థం చేసుకున్నాం. ఇది కేవలం నైతికత గురించి మాత్రమే కాదు, సంకల్పం గురించి. అవును. ఈ మొత్తం చర్చను ముగించే ముందు వింటున్న వారిని ఆలోచింపజేసే ఒక తుది ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. ఈ పరిపూర్ణతల గురించి ఆలోచించినప్పుడు మన మదిలో ఒక ప్రాథమిక ప్రశ్న ఉదయిస్తోంది. ఏమిటది? ఒక ఆదర్శం కోసం లేదా ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం ఒక వ్యక్తి ఎంత దూరం వెళ్ళగలడు? ఈ పురాతన తాత్విక భావన మన ఆధునిక జీవితానికి ఒక అద్దాన్ని పడుతుంది. అవును, నిజమే. మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మన జీవితంలో అత్యంత ఉన్నతమైన ఆదర్శం ఏది? దానికోసం మనం ఏమి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం? బహుశా మన ప్రాణాన్ని లేదా శరీర భాగాలను కాదు, కాని మన సమయాన్ని, మన అహాన్ని, మన సౌకర్యాన్ని, మన పక్షపాతాలను. ఏ 30 పారమితలో అంతిమంగా ఒకే ప్రశ్న అడుగుతున్నాయి. నీ జీవితంలో దేనికి విలువ ఇస్తున్నావు? ఆ విలువ కోసం ఎంత దూరం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నావు? ఎక్కడ నీ హద్దు గీసుకున్నావు? ఈ ప్రశ్న గురించి ఆలోచించాలి.